అయితే 9వ అధ్యాయంలో నిర్గమకాండము ఈ ఏమో మొట్టమొదటి శోధన, పశువుల శోధన మనము తెలుసుకున్నామండి. అయితే పశువుల మీదకి తెగుళ్ళు వస్తూ ఉన్నవని చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం 3 రకాల తెగుళ్ళు వస్తున్నవి. రెండవది ఏంటంటే సన్నపు ధూళి వంటి అది ఏంటంటే ఆవపు పొడి ఇలా ఆకాశం వైపు ఎత్తితే అది విస్తరించి ధూళి వలె అయ్యి అది ఒక పాయిజన్గా తయారయ్యి ఈ ప్రజలందరి మీదకి ఐగుప్తు ప్రజల మీద అందరికీ వ్యాపిస్తే దద్దుర్లు అయితే పొక్కులు ఇటువంటివి వారికి సంభవిస్తూ ఉన్నాయి అన్నమాట అండి. అంటే అదొక రకమైన ఇన్ఫెక్షన్ లాగా వారు ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నారు. రెండవ తెగులు. అయితే 3వ తెగులు ఏంటంటే వడగండ్లు రప్పించాడు. 3 రకాల తెగులు. అయితే ఇవన్నీ వరుసగా 3 ఒకేసారి కాదండి. మొట్టమొదటిసారిగా ఏమి చూశాడంటే పశువులని చంపి వాటిని తెగులు రప్పిస్తే వాటన్నీ కూడా హతమైపోయినప్పుడు మరలా ఏం చెప్పేవాడంటే ఇప్పుడు ఫస్ట్ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమంటున్నట్టు మనవి చేసుకున్నాడు. ఈసారి ఏం చేసేవాడు, తెగులు వస్తే దానికి విరుగుడు మోషే గారిని పిలిపించుకునేవాడు. చూడండి, ఎందుకనగా దేవుణ్ణి ప్రార్థన చెయ్యి, ఆ తెగుళ్ళన్నీ పోగొట్టేటట్లు చెయ్యాలి. చూడండి, ఇదే కార్యము వారు చేసేవారు, కానీ విరుగుడు కనిపెట్టలేకపోయేవారు. ముందు అధ్యాయంలో వారు ఇసుక వంటి ధూళిని పేర్లు రప్పిస్తే వారు చేయలేకపోతారనమాట. చక్కగాను ఇది దైవశక్తి వల్ల చేస్తున్నారని వారి నోటితో వారు ఒప్పుకున్నట్టుగా చూస్తారు. వారు తెగులనైతే కొంత మటుకు రప్పించేవారు, కానీ విరుగుడు మాత్రము చేయలేకపోయారు. విరుగుడికి ఎవరు కావాలి? మరలా మోషే గారినే వెళ్ళి మీ దేవుడు వేడుకో అని చెప్పేసి ఆయన వేడుకుంటే నేను అలాగే చేస్తాను మరలా అనేవాడు. నా ప్రజల్ని దేవుడిని స్తుతించడానికి పోనివ్వి అంటూ ఉన్నాడు. తెగులు రప్పించడము, ఆయన ప్రార్థన చేయడము, దేవుడు అంగీకరించి విడుదల చేయడము, ఆ తెగులు ఆపడము జరిగేది. మరలా కొంత కాలమైనాక కొన్ని రోజులకి ఆయన మరలా కఠినమైపోయి మరలా యథాస్థితిగా ఉండేవాడు. ఎందుకు మాటకి ఆయన హృదయాన్ని కఠినం చేస్తూ ఉన్నాడు. ఈ మరలా దేవుడేమో ఇటువంటి కార్యములు ఎందువలన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే గారినేమో ఇజ్రాయేల్ని విడిపించడానికి నియమించాడు. అయితే ఫరో రాజును కూడా దేవుడు ఇలా కఠినపరచడానికి ఐగుప్తీయులను కూడా నియమించాడంటండి. ఎందువల్ల నియమించాడని చక్కటి వాక్యము నిర్గమకాండంలో ఉంటుందండి. 9వ అధ్యాయము 16లో ఉంటుందండి. నా బలము నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించేదని. చూసారా, ఫరో రాజుని, ఐగుప్తీయులైన వారిని, అన్యులని ఎందుకు నియమించారంటే నా నామము ప్రచురము చేయడానికి. ఈ అద్భుత ఆశ్చర్యకాలను కఠినము పరిచే కొలది ఆయన చేస్తూ ఉన్నారు. ఈ అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రచురము చేయడానికి నిన్ను నేను వాడుకుంటున్నాను. ఫరో రాజుని ఆ హృదయాన్ని ఆ విధముగా వాడుకుంటున్నాడు. ఎందువలన ఎందుకు నియమించాడు చూడండి. మనం ఆదివారం చెప్పుకున్నాం కదండి. అలాగే అవయము లేనివారు, కుంటివారు, చేతులు లేనివారు దేవుని మహత్కార్యములని, క్రియలని చాటి చెప్పడానికి మాత్రమే వారిని ఉన్నారంటే. చూడండి ఎంత గొప్ప ధన్యత వారికి. దేవుడిని మహిమపరచడానికి, ఆయన క్రియలు వెల్లడిపరచడానికి. అలాగే అన్నీ ఉన్న మనము దేవుని క్రియల్ని మనము వ్యాప్తము సువార్తలో చెప్పవలసిన వారమై ఉన్నామని అలాగే అన్యుడు, ఐగుప్తు దేశం అంటే మామూలు దేశం కాదండి. సకల దేవతలు సమస్తము అంతటి నిష్ఠాగరిష్టమైన అన్య దేశంలో వారి ఎదుట బలము ప్రచురము చేయడానికి, వారే ప్రచారము చేయడానికి వారి దేవుడు, ఆ దేవుడు మన ఎంతో శక్తివంతుడని ప్రచురం చేయడానికి వారిని నియమించుకున్నాడు. ఫరో రాజుని నియమించాడు. ఈ రోజున మనమందరము కూడా అటువంటి అన్య దేశంలో కలిగిన వారమే. మనమందరం, మన పితరులందరూ ఎవరండి? అన్యులే. కానీ దేవుని ప్రచురము చేసే కుమార్తెల ఈరోజు ఎంతోమంది అయ్యారు. ఎందువలన ఆయన మహత్కార్యములు చేయడానికి ఎవరిని వాడుకుంటున్నారు?
ధన్యులైన వాడు ఉన్నాడు. నిన్ను నన్ను ఎందుకు నియమించాడండి? ఆ సువార్తను ప్రచురము చేయడానికి వాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బలాన్ని పైకెత్తేవారు ఎత్తి చూపించేవారులా వాడుకుంటున్నారని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, నిర్గమ 9వ అధ్యాయం 5లో ఉంటుందండి. యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. ఏ కార్యం అండి? పశువుల్ని చంపే కార్యక్రమము మోషే గారు చెప్తూ ఉన్నాడు అన్నమాట అండి. ఆయన ఎప్పుడు ఒప్పుకోకపోతే యెహోవా రేపు దినమున నిర్ణయించిన కాలములో రేపు చేస్తాడు దేవుడని మోషే గారు చెప్తూ ఉన్నాడు. అనగా దేవుడికి ఏముందండి? నిర్ణయించే తగిన కాలము ఉన్నది, అంతేగాని ఇమ్మీడియట్లుగా చెయ్యడు. తగిన కాలము నిర్ణయించే కాలము ఆయనకి అధికారము కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అనగా తగిన సమయము. ఈ రోజున మనం అందరం అనుకుంటూ ఉంటాము, మనము నిజాయితీగా మామూలుగా ఉంటే అన్యాక్రాంతముగా వెళ్ళిపోతూ ఉన్నవాడు బహుఫలింపులోకి వస్తూ ఉంటాడు. వాడిని అనుకుంటూ ఉంటాము, మనకన్నా వాడిదే బాగుంది కదరా అనుకుంటూ ఉంటాము. అదే బెస్ట్ ఏమో, ఇదెందుకు జీవితము అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, తగిన సమయము కలదు. అందుకే ప్రసంగిలో ఉంటూ ఉంటుందండి 3:1 ఏమంటుందండి? ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 2-3 వచనాలే చదువుతున్నా అంటే మాటలు 2లో ఉంటుంది. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడి దానిని పెరికివేయుటకు, అలాగే ఏముందండి ఇక్కడ, చంపుటకు, బాగు చేయుటకు తగిన సమయము కలదు. చూసారా? బాగుపడడానికి, పాడైపోవడానికి, వృద్ధి చెందడానికి, అలాగే పడిపోవడానికి, బ్రతకడానికి, చనిపోవడానికి, పాపము పరిపక్వత కలిగి ప్రతిఫలం ఇవ్వడానికి ఏముంది? తగిన సమయము కలదు. దేవుడు తగిన సమయము నిర్ణయించే అధికారము దేవుడు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే పేతురు గారు 5:6లో అంటూ ఉంటారండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన బలమైన చేతుల కింద మనము దీన మనస్కులై ఉండాలి. గర్వ హృదయులై ఉండకూడదు. దీన మనస్కులై ఉన్నట్లయితే మనకి ఏంటంట? తగిన సమయమందు మిమ్మును హెచ్చిస్తాను. చూసారా ఎంత గొప్ప దీవెనం? అలాగే తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడని రాత్రి వేళ మనకి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ అందుకనే కార్యము ఇలా అనగానే మోషే గారు, నీవు ఇప్పుడే తెగులు వచ్చేస్తుంది ఈయన ఎదురుకుండా అని చెప్పలేదు. ఏమంటూ ఉన్నారంటే మోషే గారు, తగిన సమయమందు నిర్ణీయమైన సమయమందు రేపటి దినమున పశువులన్నీ చనిపోతాయి. చూసారా? తగిన సమయము. దేవుడు తగిన సమయము తీసుకొని వారికి సమయము ఇచ్చాడు. ఆ సమయము ఇక్కడ అటువంటి సందర్భమే ఏం జరిగిందంటే అండి, ఆ వడగండ్లు పడిపోతాయి అని తర్వాత 3వ శోధన వచ్చినప్పుడు 3వ తెగులు వడగండ్లు పడిపోతాయని ప్రజలందరికీ తెలియచెప్పినప్పుడు కొంతమంది అంటండి, అన్నీ చూశారు, అయినా సరే హృదయము కఠినమైనది. చూడండి, అన్ని ఎదురు చూసి కొంతమంది జాగ్రత్త పడిపోయారు అంటాడు. పశువులను తీసుకొని వారికి క్షేమకరమైన దొడ్లలో పెట్టుకున్నారంటండి. ఆ చెట్లు, ఫలములు, సమస్యలను భద్రం చేసుకున్నారంటండి. అయితే సురక్షితంగా ఉన్నారంటండి. కానీ కొంతమంది అయితే మాత్రము చెప్పారులే నిర్లక్ష్యముగా ఉన్నారంట. వారికి తగిన నష్టము జరిగింది. చూసారా? మాట వినిన వారు కొంతమంది, మాట వినని వారు కొంతమంది ఈ అధ్యాయంలో ఉంటున్నారు. అయితే మనము
మాట వినే స్థితిలో ఉండాలి. దేవుని రాకడ కోసం కూడా ఈ విధముగానే ఉంటుందని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ హెచ్చింపబడినట్లు దేవుడు ఈ విధముగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తగిన సమయం అందు మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక వాక్యం అండి, నిర్గమ 9:33లో మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియట మానెను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చేశాడంటే వడగండ్లు వచ్చినప్పుడు ఫరో రాజుగారు మరలా 3వ తెగులు వచ్చినప్పుడు పిలిపించుకొని, అయ్యా ఇవి మరలా ప్రార్థన చెయ్యి, తగ్గిపోయిన వెంటనే నిన్ను విడిపించేస్తాను, నువ్వు వెళ్ళడానికి అనుమతిస్తాను అని చెప్పినప్పుడు, అయితే మోషే గారు ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నాడంటే యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆయన వడగండ్లన్నీ కూడా నిలిచిపోయినాయి అంటే ఆగిపోయినాయి. అనగా చేతులు ఎత్తినప్పుడు జయము పొందినట్లుగా మనం చేస్తూ ఉన్నాం. జయము పొందే ప్రార్థన అక్కడ చేతులు ఎత్తి చేసినప్పుడు ఆయన కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇటువంటి అనుభవమే మోషే గారు 17వ అధ్యాయంలో నిర్గమకాండంలో చూశారు. ఏంటండి, ఇజ్రాయేలు వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేశారు, అమోరీయులు అన్యులైన వారు అటాక్ చేశారు. అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఈ యుద్ధంలో జయం పొందేవారు. అయితే కంచేపడుకు వచ్చి ఒక దూత వచ్చి, అయ్యా మన వారు ఓడిపోతున్నారు అనేవాడు. అయితే ప్రార్థనకు మామూలుగా ఇలా ఉన్నప్పుడు వచ్చేవాడు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నసేపునేమో జయమే ఉండేది. అయితే మరలా మామూలుగా కిందకు వచ్చేటప్పటికి, అయ్యా మన వారు ఓడిపోతున్నారని మోషే గారు కనిపెట్టారు. ఇది చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే మనకి జయం పొందుతుందని కనిపెట్టారు. వెంటనే ఆ వరము పొంది ఉన్నారు మోషే గారు. చేతులెత్తి ప్రార్థన చేయడానికి సమయము చేతులంతా మరి లాగుతాయి కదండి, కంటిన్యూగా ఉండలేదు. అక్కడ అహరోను శిష్యులైన వారు అలా చేతులు అలాగే పట్టుకుని సహాయం చేసుకుని రాయి మీద కూర్చోబెట్టుకొని ఆ సాయంత్రం వేళ వరకు ఉన్నప్పుడు వారికి అపజయము లేకుండా జయము పొందినట్టుగా చూస్తున్నాం. చేతులెత్తి ప్రార్థన చేయడం ఇటువంటి అనుభవమే యెహోషువ గారు కూడా, రాజైన యెహోషువ గారు కూడా పొందారంటే ఒకనొక సందర్భంలో యుద్ధంలో 8వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుందని. యెహోషువ హాయి పట్టణము చిన్న పట్టణము దానిని గెలవడానికి ఏం చేశాడంటే ఆయన ఈటెను పట్టుకొని, మనకు తెలుసు కదండి ఈటె బల్లెంలా ఉంటుంది ఈటె, ఆ ఈటెను పట్టుకొని చేతిని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. చూసారా, ఈయన ఒట్టి చేతులతో కాదండి, ఇలా పైకెట్టి కాదు, ఆ ఒక్క చేతితోనే ఆ ఈటెను పట్టుకుని మరలా బరువును కూడా పట్టుకున్నాడు. ఈటె ఇనుపుతో చేసింది, యుద్ధంలో చేసింది, అది బరువుతో కూడుకున్నది. అయితే చెక్క కన్నా అది బరువుగా ఉంటుంది. ఆ చెయ్యిని యుద్ధంలో నెగ్గే వరకు చెయ్యిని మరలా మొడవలేదంటే, అలాగే పట్టుకొని ఉన్నాడంటే, అప్పుడు వారికి అందరికీ జయము పొందినాక అప్పుడు చెయ్యి ముడుచుకోవడం జరిగింది ఆ రాజైన యెహోషువ. ఇటువంటి అనుభవము చేతులెత్తి ప్రార్థన చేయడం వీరు ఒక్కరే కాదండి, మరలా దావీదు కుమారుడు కూడా చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా ఆయన అనుభవం చెప్తూ ఉన్నారు. 141 2వ అధ్యాయంలో ఉన్నటి కీర్తన, నేను చేతులెత్తుట సాయంకాలం అయితే నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకార మగును కాక. చూసారా, నేను చేతులెత్తుట ఎలా ఉందంటే సాయంకాలమైన నైవేద్యం వలె ఉంది, నీ దృష్టికి అంగీకారం అగును గాక. నీ దేవుని దృష్టికి ఏమై ఉన్నది, అంగీకారము. సాయంత్రం వేళ నైవేద్యము ధూపము ఏ విధముగా చేస్తూ ఉందో అదే విధముగా చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా అంగీకారం అవుతుంది దేవునికి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. అలాగే మనం అందరము కూడా ఈ అధ్యాయంలో 3 శోధనల ద్వారా కూడా ఆయన 3 తెగుళ్ళు చూశాడు. అయినప్పటికీ ఆయన హృదయాన్ని కఠినము చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే కఠినము చేసుకోవడము మరలా ఈ 9 అధ్యాయాలు, మరలా 10వ అధ్యాయంలో మరలా
ఇంకొన్ని తెగులు చూసుకొని మరలా కంటిన్యూ ఆయన విడిపించడానికి ఎటువంటి అంగీకారం తెలిపాడో తదితర అంశములు 10వ అధ్యాయము రేపటి దినమున మనం అందరం తెలుసుకుని ధ్యానం చేసుకుందామండి. ఈ వాక్యము ద్వారా బలపడి మనము ప్రార్థనలు, అంశ ప్రార్థనలు మన కొరకు, మన సంఘము కొరకు, వృత్తి కొరకు, సంఘస్థుల్లో బాగోలేని వారి కొరకు, అలాగే వీడియోస్ చూస్తున్న వారి కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అందరి క్షేమాభివృద్ధి మనము అంశ ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థనలు చేతులెత్తి ఏ మోషే గారు ఎటువంటి జయం పొంది ఉన్నారు, నెరవేర్పు ఎలా కలిగి ఉందో అటువంటి ప్రార్థనే మనం అందరం చేసి నెరవేర్పు దయచేసే కృప దేవాతి దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. జస్ట్ పెడతాను.